జీవితంలో అత్యంత చీకటి సమయంలో కూడా వెలుతురు వైపు తిరిగి చూడగలిగేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండగలడు. చిమ్మ చీకటిలో చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, నీవు బాధలో ఉన్నప్పుడు నీ మనసుకు నచ్చిన వారు ఇచ్చే చిన్న ఓదార్పు కూడా కొండంత ధైర్యాన్నిస్తుంది. విమర్శించి విలువ తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. సరైనదైతే ప్రశంసించి ప్రోత్సహించడం ఉత్తముని లక్షణం. అబద్ధం చెప్పడం అనేది శాపం లాంటిది. ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణిని పెంచుతుంది. నిజాయితీగా ఉండడం అనేది వరం లాంటిది. అది మనలో ఎదుర్కొనే ధోరణి పెంచుతుంది. ఆశ అనేది జాతకాన్ని నమ్మేలా చేస్తుంది. కోరిక అనేది భగవంతుడిని నమ్మేలా చేస్తుంది. మరియు బాధ అనేది ఒక మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. కనుక ధైర్యంగా ఉండు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా నిన్ను బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ నీవు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. పనిని ప్రేమించు. గెలుపోటముల ప్రసక్తిని పక్కన పెట్టు. చేసే పనిలో ప్రశాంతత వెతుకు. మనసు నిర్మలమవుతుంది. అలాగే జీవితం సంపూర్ణమవుతుంది. అదృష్టంతో వచ్చింది నీకు అహంకారాన్ని పెంచుతుంది. నీవు తెలివితో సంపాదించింది నీకు సంతోషాన్ని ఇస్తుంది. నీవు కష్టపడి సంపాదించింది నీకు సంతృప్తినిస్తుంది. దాచి దాచి ఏం చేస్తావు? ఎలా తీసుకుపోతావు? ఎక్కడికని తీసుకుపోతావు? శవం మీద కప్పే గుడ్డకు కూడా జేబు ఉండదు. మనశ్శాంతిగా బ్రతకాలనుకునేవాడు అనవసరమైనవి అంటించుకోడు, పనికిరానివి పట్టించుకోడు. విజయం అనేది ఎప్పుడూ కూడా మనకు ఉన్నతమైన గురువుగా ఉండలేదు. నువ్వు ఏంటో, నీకు ఎవరు ఏంటో ఓటమి మాత్రమే తెలుపుతుంది. జీవితంలో ఉన్నతమైన గురువు ఒక ఓటమి మాత్రమే. గుర్తుంచుకోండి, కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం, ఎంత ఉన్నా చాలంది ధనం, ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. నీవు ఎంత పోరాడినా, ఎంత ఆరాటపడినా కొన్ని బంధాలు ఎప్పటికీ నీవి కావు. ఎందుకంటే అవసరం కోసం నటించే వాళ్లే కానీ ప్రేమగా గుండెలకు హత్తుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిని అబ్బాయి కూడా తన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించలేడు. ప్రతిసారి మీకు ఓటమి ఎదురవుతుంది అంటే మీ గమ్యం ఇది కాదని అర్థం. వెళ్ళే దారి అయినా మార్చండి, లేదా ప్రయత్నించే పద్ధతి అయినా మార్చుకోండి. జీవితం అనేది పారే నది లాంటిది. ఒక చోట ఆగిపోతే నీరు మురికవుతుంది. అలాగే జీవితం కూడా మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలం. ఎదుటివారి మంచితనాన్ని చేతకానితనం అనుకోవద్దు. మంచితనం వారి వ్యక్తిత్వం, చేతకానితనం అనుకోవడం నీ మూర్ఖత్వం. డబ్బులు పొదుపు చేసేవాడి కంటే మాటలు అదుపు చేసేవాడే అత్యంత సంపన్నుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.